ఎన్వి రమణ గారికి గట్టిగా ఒక్కసారి మిన్నుముట్టే హర్షధ్వానాలతో మనమంతా స్వాగతం పలుకుదాం. వారి వెంట వచ్చినటువంటి పెద్దలు చీఫ్ జస్టిస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మాన్యశ్రీ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారికి, అలాగే జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హానరబుల్ శ్రీ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారికి, అలాగే జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మాన్యశ్రీ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి గారికి, పెద్దలు ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో తన మానస పుత్రికగా ఈ కోర్టుని రూపొందించినటువంటి ఆత్మీయులు, అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, అలాగే జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మాన్యశ్రీ నవీన్ రావు సార్కి మనమందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల్ని సాదరంగా స్వాగతిస్తూ, ఏ కార్యక్రమం అయినా కూడా నిర్విఘ్నంగా సాగాలంటే విఘ్నాలను దూరం చేసే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వేదిస్తూ, నివేదిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిల్లలు ఓ చక్కటి వినాయక స్తుతిని ప్రదర్శించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వీరు శారద గారి శిష్యులు బి పౌర్ణిమ, చిరంజీవి వి వర్షిణి. గణనాయకాయ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. కార్యక్రమంలోని ప్రధానమైన అంశానికి వెళ్తున్నాం. వరంగల్ చరిత్రలో అనేక మైలురాళ్లున్నాయి, అనేక చారిత్రాత్మక దినాలున్నాయి, అనేక చారిత్రాత్మక రోజులున్నాయి. వాటిలో 19 డిసెంబర్ 2021 చరిత్ర ఎప్పుడూ మరిచిపోలేని రోజుల్లో ఒకరోజు. అది మన తెలుగువారు ఆత్మీయులు, పెద్దలు, గౌరవనీయులు మాన్యశ్రీ ఎన్వి రమణ గారు ఈ ప్రాంతానికి రావటం. ముందుగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా సవినీయంగా, సాదరంగా పెద్దలు, గౌరవనీయులు హానరబుల్ శ్రీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి మాన్యశ్రీ ఎన్వి రమణ గారు.
లేచి అందరం గౌరవంగా, సగర్వంగా, ఆత్మీయంగా, సహృదయంగా స్వాగతం పలుకుదాం. పెద్దలు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ తెలుగు ఠేవితో కళకళలాడుతోంది. తెలుగు తేజం జస్టిస్ వెంకటరమణ గారు భారతదేశపు అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకున్నారన్న అతిశయోక్తి కాదు. తెలుగు వాళ్ళకి పండగ దినం పెద్దలు ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయటం. పెద్దలు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాన్యశ్రీ జస్టిస్ సతీష్ చంద్ర గారిని సవినయంగా వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు హానరబుల్ జస్టిస్ శ్రీ ఉజ్జల్ భుయాన్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గారిని, అలాగే హానరబుల్ శ్రీ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి గారు జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ యావత్తు కార్యక్రమ రూపకర్త, రూపశిల్పి, ఈ ప్రాంగణ నిర్మాణంలో అహరాహం శ్రమించి దీని కళను సాకారం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ జస్టిస్ పి నవీన్ రావు గారిని సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. జడ్జ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అలాగే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సెషన్స్ జడ్జ్ మాన్యశ్రీ నందికొండ నరసింగరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. పెద్దలు బార్ అధ్యక్షులు శ్రీ కెపి ఈశ్వర్నాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్యదర్శి శ్రీ ఎం విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ డాక్టర్ సిరికొండ సంజీవరావు గారిని, శ్రీ బైరిపాక జయాకర్ గారిని, శ్రీ దుసా జనార్దన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ప్లీడర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ టి శ్యామ్ సుందర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ముఖ్య అతిథులు, ఇతర అతిథి ప్రముఖులు ఆరంభిస్తారు. పెద్దలు గౌరవనీయులు భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మాన్యశ్రీ ఎన్వి రమణ గారిని, వేదిక మీద ఉన్న ఇతర అతిథి ప్రముఖుల్ని సాదరంగా జ్యోతి దగ్గరికి స్వాగతిస్తున్నాం. జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించడం అనేది భారతీయ సాంప్రదాయం, సంస్కృతి, ఒక సనాతనమైనటువంటి ఆచారం. ఎందుకంటే భార్తృహరి అంటాడు, దిక్కాలాద్యానవ చిన్న చిన్మాత్రమూర్తి స్వానుభూతే కమానాయ నమశాంతాయ తేజస్సే అంటాడు. అంటే దేశకాలమానాలన్నిటికీ అతీతంగా వెలిగించినటువంటి వారికే కాకుండా వెలిగించినటువంటి వారికి వెలుగునిచ్చేటటువంటిది దీపం కాబట్టి ఆ దీపాన్ని వెలిగించటం అనేది ధర్మం అంటారు. తమసోమ జ్యోతిర్గమయ అనే సంస్కృతోక్తిని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. తమస్సు అంటే చీకటి నుండి జ్యోతిర్గమయ వెలుగు వైపుకు ప్రస్థానం చేయించేది ఆ దీపమే కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి ముందుకు సాగడం అనేది మంచి సంస్కారాలు. అంతేకాకుండా ఈశావాస్యోపనిషత్తు కూడా ఆగ్నేనయ సుపధారయో అంటోంది. అంటే సుపథ మంచి దారిలో,
మంచి నడవడిలో సత్ప్రవర్తనతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఆ అగ్నిదేవుణ్ణి ఆహ్వానింపజేసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయడం అనేటటువంటిది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. వెలుగుతున్నటువంటి ఈ దీపం అందరి జీవితాల్లో కాంతులు నింపాలని, ప్రతివారి జీవితాల్లో శాంతులు నింపాలని మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ సభా కార్యక్రమంలో ముందుగా శ్రీ కెపి ఈశ్వర్నాథ్ గారు, బార్ ప్రెసిడెంట్. సభాయ నమః. ఆత్మీయ సభకు నమస్సులు. ఈ ప్రాంగణంలో ఉన్న 10 న్యాయస్థానాల సముదాయ భవన, పోక్సో కోర్టు, క్రష్ మరియు కుటుంబ వినోద కేంద్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శ్రీ జస్టిస్ ఉజల్ భూయన్ గారు, శ్రీ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మరియు వరంగల్ పరిపాలక న్యాయమూర్తి శ్రీ జస్టిస్ పి నవీన్ రావు గారు మరియు ఇతర మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇతర గౌరవ న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాద సోదరులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, మీడియా మరియు సోదరులకు ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. శతాబ్ది పైగా చరిత్ర కలిగిన వరంగల్ జిల్లా కోర్టు మొదట 1902లో మర్కజీ స్కూల్ ప్రాంగణంలో చిన్న మున్సిపల్ కోర్టుగా మొదలై 1937లో ఇప్పుడున్న ఈ 8 ఎకరాల స్థలంలోకి మార్చబడినది. ఆ తర్వాత ఒకటొకటిగా 7 అదనపు కోర్టులు, 3 అదనపు సబ్ కోర్టులు, 10 అదనపు మేజిస్ట్రేట్ కోర్టులు మరియు ప్రత్యేకమైన కోర్టులు ఈ ప్రాంగణంలోకి రావడం జరిగింది. 1948లో తెలంగాణ ప్రాంతం భారత ప్రభుత్వంలో విలీనం అయ్యే వరకు నిజాం చట్టాలే అమలయ్యేవి. ఆపై మద్రాసు రాష్ట్రం నుండి విడిపై ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు భారత రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. 2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ నుండి తెలంగాణ ఉన్నత న్యాయస్థాన పరిధిలో వరంగల్ జిల్లా న్యాయస్థానం విధులను నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసిన ఎంతోమంది న్యాయవాదులు దేశంలోని ఉన్నత శిఖరాలు అధిరోహించినారు. ఒకప్పుడు మన భారత ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు గారు వరంగల్ బార్కు చెందిన వ్యక్తి అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. అదేవిధంగా ప్రజాకవి మన కాళోజీ నారాయణరావు గారు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ మోతిలాల్ బి నాయక్ గారు ఈ వరంగల్ బార్లో ప్రాక్టీస్ చేసిన వారే. వీరే కాక రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారు ఈ న్యాయవాద ప్రాంగణంలో నుండే వచ్చారని చెప్పడకు నేను గర్విస్తున్నాను. ప్రస్తుతము మన వరంగల్ నుండి మొదటి జీపీగా బైర్పాక జయకర్ గారు కూడా ఆయన సర్వీసెస్ చేస్తున్నారని సగౌరవంగా చెప్తున్నాను. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మౌలిక వసతులు, సరికొత్త హంగులు, చారిత్రాత్మక విలువలు కలగొల్పి ఒక అందమైన న్యాయ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. వివరాలను మన అడ్మిన్ జడ్జి గారు సవివరంగా తెలియజేస్తారు. నాకు తెలిసి మన భారతదేశంలో ఎక్కడ కోర్టు నిర్మించాలన్నా మన వరంగల్ కోర్టులకు వచ్చి చూసి తెలుసుకొని నేర్చుకొని నిర్మించాల్సి ఉంటుంది చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా వరంగల్ కోర్టు మన దేశానికి దిక్సూచిగా మారబోతుందని గర్వంగా చెప్తున్నాను. అంతేకాక దేశంలో న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించడంలో మన వరంగల్ న్యాయ వ్యవస్థ దేశానికి మార్గదర్శి కాబోతుంది అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇన్ని ప్రత్యేకతలతో నిర్మితమైన ఈ సముదాయం
ప్రారంభోత్సవాన్ని మన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు చేతుల మీదుగా జరగడం మన ఊరుగలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇది కాక ఆనందం, వైభోగం, భాగ్యం ఇంకేముంటుంది. మన రాష్ట్రంలో ఎవరికి దక్కని సువర్ణ అవకాశం మన వరంగల్ బార్కు దక్కడం మనందరి అదృష్టం. ఈరోజు వరంగల్ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి సువర్ణ అవకాశము లభించింది అంటే దానికి కారణం మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శ్రీ నవీన్ రావు గారి కృషి. వీరి శైలి ప్రత్యేకమైనది. ఇంత అదృష్టాన్ని, భాగ్యాన్ని, వసతుల్ని కల్పించిన మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శ్రీ నవీన్ రావు గారికి వరంగల్ బార్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. వారికి ఈ ప్రాంతంలో తెలియని ప్రదేశం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుతో, రాయితో, గట్టుతో వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ నవీన్ రావు గారు పడిన తపన అడుగడుగున కనబడుతుంది. న్యాయవాదుల్ని, ముఖ్యంగా యువ న్యాయవాదుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అడ్వకేట్ కమిషనర్ ఛాంబర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ నవీన్ రావు గారు ప్రత్యేకమైన శ్రద్ధతో అడ్వకేట్ కమిషనర్ సంస్థ బలోపేతానికి ఒక పెద్ద అడుగు వేశారు. మన వరంగల్ 10 కోట్ బిల్డింగ్లో 5 ఛాంబర్స్ ఫర్ అడ్వకేట్ కమిషనర్స్ ఫర్ జూనియర్స్ కోసము కల్పించడం జరిగింది. ఈ సభాముఖంగా మా తరఫున 2 విన్నపాలు. అనుభవానికి మించిన గురువు లేడు. దీనికి కారణం అనుభవం, అనుకోవాని, ఓపికని, బాధ్యతని, సమయస్ఫూర్తిని, మానవ సంబంధాలని, ఒక ఉన్నతమైన స్థాయిలో వ్యవహారాలని హోందాగా, గౌరవప్రదంగా నడిపించేందుకు ఉపయోగపడుతుంది. అందుకని న్యాయమూర్తిగా నియమించే వ్యక్తికి న్యాయవాద వృత్తిలో అనుభవం ఉండటం అత్యంత అవసరం. లేదా అనుభవం లేని న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించినప్పుడు వారికి ప్రత్యేకమైన ప్రాక్టికల్ మరియు సుదీర్ఘమైన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. యువ న్యాయవాదులకు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కొన్ని ప్రత్యేకమైన స్కీముల ద్వారా మరియు రిటైనర్స్గా, లీగల్ ఎయిడ్గా మరియు నాణ్య విద్య అందరికీ అందకపోవడం వల్ల అడ్వకేట్ ప్రాక్టీస్ చాలా క్లిష్టంగా మారింది. అందుకనే భారత న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు జడ్జిల నియామకాలు, బాధ్యతలు, పదోన్నతులు మరియు కోర్టుల మౌలిక సదుపాయాలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయవాద వృత్తిని చేపట్టడానికి వచ్చిన యువ న్యాయవాదులను ప్రోత్సహించే దిశగా మరియు వారు న్యాయవాద వృత్తిలో నిలదొక్కునేందుకు ఒక గొప్ప ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మన ప్రధాన న్యాయమూర్తి గారు చేపట్టాలని మా విన్నపం. ఇది చేసినట్లయితే మన దేశంలోనే అడ్వకేట్ ప్రాక్టీస్కు ఒక కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చినట్లు అవుతుంది. న్యాయ రంగంలో విశిష్ట సేవలందించి ఎన్నో ప్రశంసలు పొందిన అత్యంత గౌరవనీయులైన వ్యక్తులు మన స్వాగత ప్రసంగాన్ని అందించే గొప్ప అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకు, నా గురువు అయిన శ్రీ కీర్తిశేషులు అయోధ్య రామయ్య గారు రుణపడి ఉంటాను. నాకు సహకరిస్తున్న అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కేపీ ఈశ్వర్నాథ్ గారు. ఆ తర్వాత పెద్దలు గౌరవనీయులు శ్రీ నందికొండ నరసింహరావు గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వరంగల్, తమ సందేశాన్ని అందజేస్తారు. A very good morning to one and all. Sadha pranams to my lords. Honorable Sri Justice N.V. Ramana Garu, the Honorable the Chief Justice of India,
the Honorable Sri Justice Satish Chandra Sharma Garu, the Honorable Chief Justice for the State of Telangana, Honorable Sri Justice Ujjal Bayan Garu, Honorable Sri Justice A. Rajshekar Reddy Garu, Judges, High Court for the State of Telangana, Honorable Sri Justice P. Naveen Rao Garu, Honorable Judge, High Court of the Telangana and Administrative Judge of Warangal, Honorable Judges of the High Court for the State of Telangana, and P. Ishwarnath Garu, President Bar Association Warangal, members of the Bar Council, Honorable Registrars, dignitaries on the dais and the off the dais, and my staff and other invitees. With all reverence, I welcome all the dignitaries present here, and I beg forgiveness for being disabled to refer to them separately due to the time constraints. It's a great honor for me to stand before you, and I feel that I am fortunate and blessed by Ma Bhadrakali and my father and mother. My lords, the Honorable the Chief Justice of India had been expressing his lordship concern with regard to the presence of immaculate physical court infrastructure. This would guarantee that the litigants are able to navigate, interact, and communicate efficaciously. This elucidates the correlation between the access to the justice and physical infrastructure. And both the Honorable the Chief Justice of India and the Honorable Chief Justice of Telangana have all along inspired us to build up judicial infrastructure for the efficient administration of the justice. I express my heartfelt gratitude with all the reverence to my lords for his lordship's presence on the occasion and blessing us on this historical event of the Warangal judiciary. Thank you, my lord. I express my gratitude to the Honorable Chief Justice of Telangana for being with us all along and was guiding and supporting us in granting all the clearances and the permissions. I also thank the Honorable Judges of the Honorable High Court for the State of Telangana and the registrars for supporting us by providing all the financial and other clearances from the High Court, which made this project a grand success. My lords, Warangal district has a glorious history and which has a rich heritage and unique custom and lofty traditions. Coupled with the efforts of the Honorable Administrative Judge Sri P. Naveen Rao Garu, have combined to confer a unique and enviable status to the entire Warangal. And his lordships have been our guided spirit to follow the correct path through the challenging times. The entire transformation and the picture which seen now is nothing but the vision of his lordship. This could not have been possible without the guidance and minute monitoring of his lordship. His lordship being our leader of our Warangal team, and I can proudly say that I am fortunate as his lordship has showered this responsibility on me, having shown faith that I can do it. Thank you, my lord. I say that entire Warangal is fortunate to have such a wonderful administrative judge. I express my gratitude to all the people who have supported me, though not named here, including my staff and officials of other departments of the erstwhile Warangal. With these words, I once again express my gratitude to all the dignitaries on the dais and of the dais and the Honorable High Court for the State of Telangana, especially my lord, the Honorable Portfolio Judge, for giving me this opportunity. Thank you, one and all. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు శ్రీ నందికొండ నరసింహరావు గారికి నమస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తుంటూ కార్యక్రమంలో ఇప్పుడు పెద్దలు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ పి నవీన్ రావు గారి మానసపుత్రిక ఈ ప్రాంగణం అన్నా కూడా అతిశయోక్తి కాదు. దానికి సంబంధించినటువంటి సవివరమైన ఆడియో విజువల్ ప్రజెంటేషన్ని సార్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు. సాధారణంగా మీ అందరి హర్షధ్వానాల నడుమ స్వాగతిద్దాం అనుకుంటున్నాం. పెద్దలు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ పి నవీన్ రావు సార్. Honorable Chief Justice of India, Justice N.V. Ramna Garu, Honorable Chief Justice of our Telangana High Court, Justice Sharma Garu, all other judges on the dais and off the dais, and all the dignitaries and invitees. Good morning, very good morning, and welcome to this event. I'm sorry that I'm not referring to each one of you because of the paucity of time, and bear with me for some time to understand what has been transpired here. I start this speech with one sentence
having regard to standing here in a land rich of culture, ancient history and literature, and the land which has produced Tikkana, to say one word in Telugu, Manra Moolam Sarvarambham. Anni panulaki moolam mantram, manchi alochana. So this is how, with this spirit, I started what is transpired today. But a place where a commoner does not get any attention, a place where even a literate finds it difficult to get information he needs, a place that is less inviting and more distressing, a place that is untouched by the fears and emotions of its visitors, and a place which is unpleasant to the eye, and that which no one wishes to visit again, is the image that instantaneously comes to mind when one thinks of a trial court. The Warangal District Court complex was transformed and renovated, keeping these larger concerns in mind. Independent reports and studies were pondered over, and a stakeholder analysis specific to Warangal district was narrowed down. Armed with data and figures, parameters were developed, based on which all the work was undertaken. Today I proudly present to you a vibrant and well-structured court complex, which we have executed with utmost planning and strategic guidance, despite a haphazard design. The initial plan was to create an ideal family court, a full-fledged family court complex ensured with a landscaped open space, a play area for children, a feeding station for mothers, counseling rooms, and a waiting area with sufficient seating and sheds was made ready. Inaugurated in November 2018, it was well received and appreciated, spurring us to think beyond. A visit to specially planned and designed POCSO court in Hyderabad inspired me to mirror such efforts in the district court as well. We wanted to develop a POCSO court that would meet all child-friendly standards and create a space of safety, ensuring no fear or intimidation to child victims. The court walls are covered in art, appealing to a child's mind, with an air-conditioned waiting room that is equipped to hold a child's interest by way of games, books, and colors, and the court hall has been designed to look in the least like a courtroom, but more like a classroom. We have also taken special care to provide separate entrance to the accused, who shall stay in a cabin fixed with one-sided mirror and a CC camera, to ensure that he is not visible to the victim at any point during the court proceedings. On a parallel level, works at the 10-court complex were taken up on a war footing. A common challenge to development of court infrastructure is the fact that pre-existing structures are assigned to courtrooms, leaving no scope to create space to meet the day-to-day needs of a courtroom. The stellar complex you now see standing tall behind me, welcoming with a beautiful Kakatiya-inspired Tornam and Nandis, was initially a completed structure of haphazard design. After extensive renovation, it is now endowed with courtrooms equipped with modern facilities like mics, separate podiums for both counsel, video conferencing facility, and provision for live streaming of court proceedings. Modern conference room for conducting meetings and workshops, elegant chambers for advocate commissioners with requisite facilities for recording evidence, a spacious judges library, separate lounges for women and male court staff with dining facilities, spacious rooms for both male and female bar associations, solar panels installed on the rooftop of the 10-court building, put to use from September-October. I may share you small information that in October 2020, the electricity bill was 45,608 for the October 2020 when courts were not fully functioning. The bill generated for the month of October 2021 is 19,513. That's more than half is saved, and there is still a lot of space to create more electricity, generate more electricity, and we can share with the general pool. To enhance the accessibility to the common litigant, we have ensured the execution of pathways and pedestrian walkways throughout the complex, ramps with elevators inside for the differently abled, a wheelchair assistance to the old or differently abled, and a golf cart for those with special needs, for allowing easy access in and around the court complex. Additionally, we have installed dual signage boards indicating directions across the premises as well as inside the 10-court complex, apart from direction maps placed on the website of the court for easy navigation in the court complex.
We have also provided huge waiting hall for the public with seating and workstations, and a digital screen is installed for display of case status of all courtrooms in order to provide direct information and to reduce crowding outside courtrooms. Separate washrooms for men and women have been provided on both sides of each floor, and a washroom for the different label is also available. At any time, water is in unit collaboration with Bal Vikas provides purified drinking water for the general public at rupees 50 paise per half liter. Freshly prepared food is made available under the Annapurna scheme for the price of rupees 5 per meal. Nyaya Seva Kendra was the first of its kind when first inaugurated by His Lordship Justice T.B. Radhakrishnan in the year 2019, way before Supreme Court mandated one. It acts as a single window system for litigants to obtain services like photocopying or obtaining judgment copies and information relating to all the court. Brochures supplied to laymen will provide basic information like route maps and knowledge as to how the litigation progresses and information on legal aid. Today, from the hands of Honorable Chief Justice, these brochures will be released and made available to the general public. Special attention has been paid to the needs of parents compelled to attend the court, especially with their children. A child care center has been created which can be availed by the staff and litigants for infant care. The crèche is equipped with a nap room, a kitchenette, a washroom, adjoining play area, feeding room, and is surrounded by noise-free and lushly landscaped courtyard. 4 feeding cabins for mothers have been placed across the premises of the court with diaper changing stations. In addition to these amenities, there is also ample parking space that is separate for staff, litigants, advocates, and their clerks. A health center for emergencies with a non-call doctor, security via CCTV surveillance, ATM machine, and a mediation hall inside the DLSA building. A judge lounge has also been made in a previously neglected space, surrounded by landscaped greenery and a pergola. The judge's lounge is a space allotted within the court complex for judicial officers and their family members to engage with each other and unwind after long work hours, and is designed to meet small recreational needs of the working officers. It has a home garden, a TV, a guest room for overnight stay on official visits, a reading area, and refreshments room. A lot of parameters considered were regarding basic needs of staff and litigants that were appealing unmet in lower courts. Providing a work atmosphere to staff is also very important. As part of our renovation, we have made sure to include functional furniture to the judges' officers and staff. Their healthcare needs have also been created to be by maintaining a digital employee health profile via tests and examination every 6 months. Services of the healthcare center can also be availed by the staff. In addition to this, we have also resorted to create software which can be useful for expediting the litigation process. Judges' library management software is developed in-house by the employees, assisted by, guided by a judicial officer by name Ms. Nishka Patrudu. This facility enables a judicial officer sitting anywhere in the district to request online a particular citation or any statute, particular provision of law. The librarian can copy the provision, can scan and send through email to the officer concerned, any request made. So even sitting in a court hall, he can make a request to the library anywhere in the district, and he can have the facility provided to him. Another software application unique and novel to Warangal District Court is Civil Court Deposit Software. In short, this software enabled attending to check petitions up to 100 per day. Hitherto it used to take several days to process check petition. Now this enabled processing of check petitions very fast, and even in a day 100 check petitions can be processed, and in a faster manner money can be credited to the account of the claimant. A software application by name Just Ease has been developed by the in-house NIC team of the Honorable High Court to ease daily court business in the judicial officers. It has always been bothered me to see how much time is taken up by call work,
which also allows for counsels to borrow more time for matters as well. With this software application in civil cases, the advocates will have a dashboard wherein cases listed, both list 1 and list 2, in court on a particular day will be displayed, and he will be allowed to enter his remarks or propose representation in respect of his case, which will be reflected to the other counsel as well as the presiding judge. The advocates will be allowed to enter such remarks in respect of his or her last listed case up to 8 a.m. on the day, and no further update will be allowed by the window. Similarly, in criminal cases, the station house officer as well as the public prosecutor will have a dashboard. This enables planning in advance for all parties involved, thus increasing efficiency by saving time, money, and effort. This is a trial version, it is introduced in Warangal district. If it is successful, this can be replicated in all other districts. A special SOP has been designed for the management of the record room. Most of the record rooms in district courts are in a picture of dust and decay. Left open to the elements, files and records are kept in deplorable conditions with no organization. A completely new SOP has been adopted for the Warangal District Court, where files are stored inside compactors that are easy to use, therefore creating more space. No file is left open but bundled inside covers that protect them and neatly organized in categories. Staff takes full precautions while dealing with files like masks, gloves as part of this SOP. Bundles will be tagged via QR code. Software generates the list of cases in the record room fit for destruction and those to be sent to the appellate court. This allows in knowing data of disposal of a case, date of consignment to the record room, and the date of destruction of part 1 and part 2 and part 3 records, and also the actual date of destruction. This software is also developed in-house by the district court staff under the guidance of Mr. Patrudu. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఇవి తొలి అడుగులు మాత్రమే, గమ్యం చాలా దూరంలో ఉంది అంటూ తమ సందేశాన్ని ముగించారు. అందులో చాలా చూసాం, అవి కావాల్సిన వాళ్ళు సైట్లోకి వెళ్ళి డీటెయిల్డ్గా చూడొచ్చు. నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ మాన్యశ్రీ హానరబుల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సార్, చీఫ్ జస్టిస్ హైకోర్టు ఫర్ తెలంగాణ స్టేట్, ఫర్ హిజ్ వాల్యుయబుల్ మెసేజ్. అండ్ ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ పార్టిసిపెంట్స్, please give a grand round of applause. Honorable the Chief Justice of India, Mr. Justice N.V. Ramanna, Honorable Shivmala Ramanna Madam, my brother and sister judges, respectable spouses, Registrars General and other Registrars of the High Court, Mr. Narsingh Rao, Principal District and Sessions Judge, Warangal, Judicial Officers of Warangal District, Learned Advocate General, Assistant Solicitor General, Mr. Ishwar Nath, President Bar Association Warangal, President High Court Bar Association Hyderabad, Mr. Rajiv Gandhi Hanumantu, District Collector Warangal, and other officers of the District Administration, Mr. Tarun Joshi, Commissioner of Police, and other respectable police officers, seniors and other members of Warangal Bar, members of various bar associations, staff members, print and electronic media, ladies and gentlemen. At the outset, I express my sincere gratitude to the Honorable, the Chief Justice of India, for accepting the invitation and coming down to this historic city of Warangal to inaugurate the 10-court complex in spite of his Lordship's busy schedule. The city of Warangal has the capital of Kakatiya dynasty, where civilization had flourished and justice based on equity and equality prevailed. The building to house 10 courts has been constructed keeping in view all the conveniences of the lawyers, litigating parties, judges and staff. It is equipped with all facilities. The new court building will help the members of the bar and the bench to dispense justice to the litigants in better environment. The image of judiciary in society is in its high esteem. Both judicial officers and law officers are responsible to keep alive the hope and faith of the people by their hard work. Better infrastructural facility would inspire them to devote their time and ability to deliver their best of betterment of judiciary
and society as well. I congratulate the people of Warangal district, Bar and district judiciary for this new magnificent building with all the facilities. Similar court complexes are required to be constructed in all the districts of the state with modern infrastructural facilities to strengthen and enhance the justice delivery system. At this stage, I would like to request the Advocate General to please convey our feelings to the government that we need this type of structure everywhere in the entire state, in every district. The efforts made by the official of Road and Building Department and other departments deserve high appreciation in nurturing this complex with modern facilities. The Bar of Warangal has produced many eminent and erudite lawyers, some of them who are being facilitated today, have paved the way of excellence through their high clarity of thoughts, incise analysis and powerful expression exhibited through their advocacy skills. Further, the Warangal District Judiciary is lucky to have Justice Naveen Rao as its administrative judge for more than 2 years, and it is an added advantage. But for Justice Naveen Rao's continuous persuasion, this building could not have finally made ready for occupation. Before I conclude, I once again congratulate all for being the part of this historic occasion. It is now for all of us, judges, lawyers and officers and staff and the public to dedicate ourselves for effective functioning of the institution and its growth. Thank you, one and all. Jai Hind. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి న్యాయస్థాన భవన ప్రాంగణాలు రాష్ట్రమంతా ఉండాలి అనేటటువంటి ఆకాంక్షను వెలిబుచ్చటం జరిగింది. ఇక కార్యక్రమంలో ప్రధానమైన అంశానికి వెళ్తున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు తెలుగు ఠేవితో కళకళలాడుతోంది. వారిది అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబం. అయితే న్యాయమూర్తిగా ఆలోచనలో గాఢత ఇది మన తెలుగు తేజం సొంతం. సాధారణ జీవితం, అనితర సాధ్యమైన శ్రమ, అసాధారణ ప్రతిభ, న్యాయమూర్తిగా ఆయన ప్రస్థానం. ఇది ఆయన ప్రస్థానం మాత్రమే కాదు, ఇది ఒక తెలుగువాడి ప్రస్థానం కూడా. ఆయన ఒక సామాన్య స్థాయి నుండి అనన్యమైన స్థాయికి వెళ్ళటానికి ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. 48వ ప్రధాన న్యాయమూర్తిగా దేశ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయగానే ప్రతి తెలుగువాడింటా పండగ వాతావరణం నెలకొన్నది. అది రమణ గారిదే. అయితే వరంగల్కి ప్రధాన న్యాయమూర్తి వర్యులకి ఉన్న ఇదేమిటంటే ఆయన తెలుగు బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు గురించి గొప్పగా చెబుతుంటారు. చాలా సందర్భాల్లో వారి సందేశంలో కూడా విన్నాను, వారు తెలుగు బిడ్డడవయ్యి తెలుగు రాదటంచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అంటారు. అది చెప్పింది మన కాళోజీ, వరంగల్లు కాళోజీ. సో అలాంటి మహనీయుణ్ణి కేవలం చప్పట్లతో కాదు, లేచి నిలబడి గౌరవంగా వారి సందేశాన్ని వినడానికి స్వాగతిద్దాం. గట్టిగా గట్టిగా గివ్ ఎ గ్రాండ్ 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 రౌండ్ ఆఫ్ అప్లాజ్. హస్తినలో ఈ చప్పట్లు వినబడాలి. ఓవర్ టు యూ సార్. Respected Chief Justice of Telangana High Court, Justice Satish Chandra Sharma, Brother Justice Ujjal Bhuyan, Judge High Court of Telangana, Brother Justice Rajashekar Reddy, Judge High Court of Telangana, Brother Justice Naveen Rao, Judge High Court of Telangana, Administrative Judge of Warangal Unit, Brother and Sister Judges of the High Court of Telangana, Advocate General Sri B.S. Prasad, Additional Solicitor General B. Suryakaran Reddy, Andhra Pradesh, Telangana High Court Advocates Association President Ashok Gaud, N. Narsingarao, Principal District Judge, Session Judge Warangal, Konduri Pasupati Iswarinath, President Member Bar Association, Sri B. Vinod Kumar, Planning Commission Vice Chairman, Sri Dashyam Vinay Bhaskar, Local Public Representative, Srimati Gundu Sudharani, Mayor Warangal,
media persons, other distinguished guests, ladies and gentlemen, తెలంగాణ నలుమూల నుంచి తెల్లవచ్చినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను చెప్పదలుచుకున్నటువంటి నాకు ఇష్టమైనటువంటి మాట కాళోజీ నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆల్రెడీ మిత్రులు చెప్పేశారు. తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెప్పుట సిగ్గులేదెందుకురా, అనే భాషలు నేర్చి ఆంధ్రం రాదని సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని అన్న కాళోజీ స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ తెలుగులో మాట్లాడటానికి సాహసిస్తున్నాను. వారు వరంగల్ పట్టణానికి నాకు సంబంధం గురించి మాట్లాడారు. నేను ఇంకా వివరంగా చెప్తాను. వరంగల్లో దాదాపు 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను నేను. ఇక్కడ ఆర్ఈసీలో జరిగినటువంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించినటువంటి సాహిత్య కవులకు సంబంధించినటువంటి సాహిత్య పాఠశాలకు కూడా హాజరయ్యాను. ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. సో వరంగల్తో నాకు చాలా అభినవభావ సంబంధం ఉంది, ఆత్మీయమైనటువంటి నగరం. కాకతీయుల కీర్తి కమనీయమైన కాంతిపుంజమై వెలుగుదారులు చూపి నడిపించు ఆంధ్రులకు కాకలు తీరిన యోధుల కదిన గరిమ కర్పూరపు పరిమళమై కాలమంతా వ్యాపించే కళలు నిండిన ఓరుగంటి పట్టణము కలల ఫలమై నిలచే కనులకు గట్టినట్టు కనిపించి నాటి వైభవ చిహ్నాలివి నేటికి ఏనాటికి మదిగెలుచు చరిత్ర సాక్ష్యాలివే. ఇది వరంగల్ పట్టణానికి సంబంధించినటువంటి వరంగల్ సాహిత్య సంస్కృతికి సంబంధించి అద్దం పట్టేటటువంటి కవిత. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉంది. ప్రగతిశీల ఉద్యమాలకు నిలవు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నుంచి జాతీయ కాంగ్రెస్ ఉద్యమం నుంచి మితవాద, మతవాద అనేక రాజకీయ ఉద్యమాలకు పుట్టినిల్లు, పోరాటగడ్డ, కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి నెలవు ఈ ప్రాంతం. అనేక మంది కవులు, స్వతంత్ర పోరాట యోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఇది. మమ్మెరపోతన, పాల్కురికి సోమన, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణ లాంటి సరస్వతి పుత్రులకు జన్మనిచ్చినటువంటి భూమి ఇది. దేశానికి ఒక ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతం ఇది. నిరంకుశ నియంతృత్వ పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పుట్టినిల్లిది. ఓ నిజాము పిచాచమా, ఓ నిజాం పిచాచమా, కానరాడు నిన్ను పులిన రాజు మా కెన్నడేని, తీగలను తెంపి అగ్నిలోకి దింపావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఈ దాశరథి గర్జన పరపీడ నుంచి విముక్తి కోసం సాగిన ఎన్నో పోరాటాలకు ఊపినిచ్చింది. పోరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్లుకు వందనం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధానమూర్తితో సహా దాదాపు 12 మంది న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న నేడు ఈ వరంగల్ ప్రాంతంలో పర్యటించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మేము రామప్ప దివ్యక్షేత్రం చూసాం. అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దివ్యక్షేత్రాన్ని చూసి చాలా ఆనందించాం, మురిసిపోయాం. మనకున్నటువంటి గొప్ప చారిత్రాత్మక సంపదన గురించి మొదటిసారిగా యునెస్కో గుర్తించి ఒక అవార్డుని ఇవ్వటం అనేటటువంటి కూడా మనం అంతా గర్వించాల్సినటువంటి విషయం. ఈరోజు 1000 స్తంభాల గుడి చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి శిలా కళా వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. అంతేకాకుండా భద్రకాళీ మాత దర్శనం కూడా చేసుకోవటం జరిగింది. ఈ కోటలకు, భారీ చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, అద్భుతమైనటువంటి ఆలయాలకు పుట్టులైనటువంటి ఈ ఓరుగల్లు కాకతీయ రాజులు అందించినటువంటి ఈ ఘనమైనటువంటి వారసత్వానికి దీటుగా ఈరోజు ఈ కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి.
1936లో ప్రారంభించబడినటువంటి ఈ కోర్టు అనేకమైనటువంటి పురాతనమైనటువంటి కట్టడాలకు నిలమై ఉంది. తర్వాత గత 11 సంవత్సరాలుగా మరి ఉమ్మడి రాష్ట్రంలోను, తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి కృషి చల్పి ఈ అద్భుతమైనటువంటి నూతన 10 కోట్ల భవన సముదాయాన్ని ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గమైనటువంటి విషయం. ఎందరో స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులతో ఈ ప్రాంతం, ఈ కోర్టు ప్రాంగణం అంతా కూడా పునీతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు, జస్టిస్ రఘువీర్ గారు, జస్టిస్ మోతీలాల్ నాయక్ గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ కేశవరావు గారు లాంటి న్యాయమూర్తులను కూడా ఈ బార్ అసోసియేషన్ ప్రసాదించింది. ఇవాళ జస్టిస్ నవీన్ రావు గారు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కోర్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు, కోర్టులని మళ్ళా పునర్నిర్మించడం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తన మానస పుత్రికగా ఈ కోర్టు భవనాలను తీర్చిదిద్దారు. నేను ప్రధాన న్యాయమూర్తి అయినప్పటి నుంచి కూడా భారతదేశంలో శిథిలావస్థలో ఉన్నటువంటి కోర్టులను పునర్నిర్మించాలని, వాటిని మరలా నూతనంగా మార్చాలని, అధునాతనికమైనటువంటి కోర్టులను మార్చడం ద్వారానే ప్రజలకు సత్వరమైనటువంటి న్యాయం అందజేయగలుగుతామనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర హైకోర్టుల నుంచి కూడా ఒక సమాచారాన్ని సేకరించాం. ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో కోర్టులకి కావాల్సినటువంటి వసతి కానీ, కేసులు అధికంగా ఉండటం కానీ, అనేకమైనటువంటి విషయాలను క్రోడీకరించి మన కోర్టులకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికను రూపొందించి భారతదేశంలో ఇండియన్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వానికి న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించాను గత జూలైలో. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విషయం మీద మాకు సరైనటువంటి రిప్లై అయితే రాలేదు. మరి దానికి వారు పరిశీలించి మరి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఏదైనా చట్ట రూపంలో తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా యొక్క ఆలోచనలకు గాను, నా యొక్క భావాలకు అనుగుణంగాను, నా కళలకు ప్రతిరూపంగాను ఈ యొక్క మోడర్నైజేషన్ జరిగింది. దానికి మిత్రులు జస్టిస్ నవీన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అణువణువున ఆయన తీర్చిదిద్దారు. పనికి రాకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భవనాలని రూపుదిద్దించి మరి ప్రత్యేకించి పోస్కో కోర్టును ఏర్పాటు చేయటం, అదేవిధంగా చైల్డ్ విట్నెస్ ప్రొటెక్షన్ పద్ధతిలో ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు రూమ్ని ఏర్పాటు చేయటం, తర్వాత నేరస్తుడు మరి పోస్కో యాక్ట్లో ఉన్నటువంటి బాలికకు కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చూడకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూముని ఏర్పాటు చేసి తద్వారా మరి వారికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలుగజేయకుండా న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అంతేకాదు దీనిని ఒక సమగ్ర రూపంలో, ఒక పుస్తకం రూపంలో ప్రచురించి ఒక వీడియో కనుక తీస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు కూడా నేను పంపించి దీన్ని ఒక మోడల్ కోర్ట్ భవనంగా మరి ఆచరించమని చెప్దామనుకుంటున్నాను. ఇది ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి వరంగల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఇంతకు ముందే చెప్పాను. ప్రస్తుతం ఇక్కడ 23 కోర్టు భవనాలు ఉన్నాయి. దాంట్లో ఈ వరంగల్ జ్యుడిషియల్ జిల్లాలోనే దాదాపు 71,348 కేసులు పెండింగ్ ఉన్నాయి. అందులో ఈ వరంగల్ కోర్టు సముదాయంలోనే 40,769 కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి ఒక కేసు రెండో సబ్ కోర్టులో 1984 నుంచి కూడా పెండింగ్ ఉందంట. మీ అందరికీ తెలుసు, కేసులు పేరుకుపోవటానికి కారణం ఒక న్యాయమూర్తుల కొరతే అనుకున్నాం. న్యాయమూర్తుల కొరతే కాదు, సరైనటువంటి మౌలిక వసతులు లేకుండా మరి కోర్టు భవనాల్లో న్యాయవాదులు పనిచేయాలని చెప్పి న్యాయమూర్తులను పనిచేయాలని అనుకోవటం అనేటటువంటిది దురాశ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి
గ్రాంట్నిచ్చి రెండింటిని కలిపి భవనాలను అభివృద్ధి చేయాలా? ఎక్కడా కూడా చాలా రాష్ట్రాల్లో మరి ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా ఈరోజు ఇక్కడ కోర్టు బిల్డింగ్ నిర్మాణం జరిగిందంటే అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా న్యాయ వ్యవస్థకు మద్దతు ఇవ్వటాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చినప్పుడు నా నుంచి మీరు ఏదో రకమైనటువంటి సందేశం కోసం వెయిట్ చేస్తున్నారని నేను గమనించాను. ఆ సందేశం ఇచ్చే ముందు I appreciate the Honorable Chief Justice of Telangana, Justice Satish Chandra Sharma ji. You are a very humble soldier of judiciary and you are a great leader, and I know that you are going to take up this Telangana judiciary into high levels, and you see the flag of Telangana fly in the skies of Telangana state, and not only Telangana state, in the national level. And I know that you are going to work hard and you are going to improve the infrastructure and do the justice to the people. Thank you. And another judge, Justice Ujjwal Buyan ji, he is originally from Assam. He worked as Advocate General there. Thereafter he is judge there, and then he came to Mumbai as a judge. And when he met me, I asked him, are you willing to work in Hyderabad, Telangana? He readily agreed. So we transferred him to Telangana state. So he had long tenure. I request Justice Ujjwal Buyan ji also to take care and participate in each and every moment and develop the state of Telangana and make the Telangana as a proud state. Justice Rajashekar Reddy garu, మరి భూమిపుత్రుడు, మరి వారు అనేకమైనటువంటి వేల కేసుల్ని ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా, ఆయనకి చాలా అనారోగ్యం కూడా కలిగింది ఈ వేల కేసులు పరిష్కరించేటటువంటి క్రమంలో. వారు చాలా కష్టపడి మరి వేల కేసులు పరిష్కరించారు. ఆయనకున్నటువంటి అభిమానం, మరి నిష్పక్షపాతత, అదేవిధంగా ప్రేమతోటి మరి అనేకంగా న్యాయాన్ని తెలంగాణ ప్రజలకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ న్యాయం కలుగజేశారు. వారు ఇంకా వారి సేవలను అందించాలా. తర్వాత కూడా వారు విరమణ పొందిన తర్వాత కూడా వారి సేవలు అందించే విధంగా ప్రభుత్వం మేము గుర్తిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నవీన్ రావు గారి గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. ఇక ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి దిష్టి తగిలేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. తెలంగాణ వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి న్యాయవాద మిత్రులకు ప్రత్యేకించి నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే చాలా సమయం మీరు పొద్దున్నుంచి మా కోసం ఎండలో నుంచొని ఇక్కడ వేచి ఉన్నారు. కొంచెం ఆలస్యమైంది, క్షమించాలా. కానీ నేను ఏ న్యాయవాదుల సమావేశానికి వెళ్ళినా 1-2 విషయాలు చెప్తున్నాను. అదేంటంటే, స్వతంత్ర సమరయోధుల వారసులం మనమంతా. స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఘనమైనటువంటి నాయకులైనటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి వారసులం మనం భారత స్వతంత్రం దేశం తీసుకురావటం కోసం ఎంతో కృషి తెలిపాం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక సమస్యల మీద, స్థానిక ప్రాంతాల విముక్తి కోసం ప్రత్యేకించి తెలంగాణలో అనేక మంది న్యాయవాదులు వాళ్ళ ప్రాణాలని, ఆస్తుల్ని అర్పించి మరి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలను అరపేడ నుంచి విముక్తి చేశారు. తర్వాత కొంతకాలం మాత్రమే న్యాయవాదులు రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత రాజకీయాల నుంచి విరమించారు, వృత్తికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువ ఉంది. మనం మొదట రోజుల్లో ఉన్నటువంటి శాసనసభ కానీ, పార్లమెంటులో కానీ ప్రజాప్రతినిధుల సంఖ్యలో న్యాయవాదుల సంఖ్య పోలిస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోతున్నారు. దానికి కారణం మనం స్వార్థంగా మన జీవితాలని
మన సంపాదనని మన కుటుంబాన్ని చూసుకోవటం, సామాజిక బాధ్యతను వదిలిపెట్టి సమాజానికి ఒక దిక్కుగా ఉండాల్సింది పోయి మన సొంత ప్రయోజనం కోసమే పరిమితం అయిపోవటం. అందుకనే మీ అందరికీ నేను చెప్పేది అంటే, సమాజంలో ఒక న్యాయవాదికి చాలా గొప్ప గౌరవం ఉంది. మీరు ఒక నల్లకోట్ వేసుకుని కనుక రోడ్డు మీద పోతుంటే ఏ వృత్తి వాడికి ఇవ్వనటువంటి గౌరవం ఒక న్యాయమూర్తికి ఇస్తాడు, న్యాయవాదికి ఇస్తాడు. ఎందుకంటే మీరంతా ఎంతో అనుభవజ్ఞులని, తెలివిగలవారని, మేధావులని, మీరు సమాజానికి ఒక దారి చూపుతారని, వారి సమస్యలకు పరిష్కారం చూపుతారనేటటువంటి గొప్ప ఆశ ఉంది. ఆశను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనకుంది. దాని నుంచి మనం గాడి తప్పి ఈరోజు మరి మన కుటుంబ అవసరాల కోసం వృత్తికి సంబంధించి మాత్రమే పరిమితమయ్యాం. కుటుంబం, వృత్తి ప్రాధాన్యత లేని విషయం కాదని నేను చెప్పటం లేదు. దాంతోపాటు కూడా సమాజాన్ని గురించి కూడా, దేశం గురించి కూడా, రాష్ట్రం గురించి కూడా, ప్రజల గురించి కూడా ఆలోచించి ఒక నాయకత్వం, ఒక దశ నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఈ న్యాయవాద వృత్తి ఉందని చెప్పేటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తించాలా. అందుకనే ప్రత్యేకించి వరంగల్ ప్రాంత ప్రజలకు నేను చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు సామాజిక స్పృహ మీద, సామాజికమైనటువంటి అంశాల మీద, హక్కుల మీద, ప్రజలకు బాధ్యతల మీద, అదేవిధంగా వాళ్ళకున్న సమస్యల మీద అవగాహన కలిగించి వాళ్ళని చైతన్యవంతపరచవలసిందిగా నేను మీకు ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఒక మిత్రులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ న్యాయవాదులకు సంబంధించి, ప్రత్యేకించి యువన్యాయవాదులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు లేవనెత్తారు. నేను ఈ కోవిడ్ మహమ్మారి మన జీవిత విధానం కాదు, ప్రపంచంలో అందరి జీవిత విధానాన్ని మొత్తాన్ని మార్చేసింది. మన ఇంటికే బందీలు అయిపోయాం. చాలామంది జీవితాలను కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు తల ఎత్తాయి, సంపాదన కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, మరి నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఇంకా గురవుతూనే ఉన్నారు. అది ఎన్ని రోజులు పోరాటం చేయాలో మనం ఇంకా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది కోవిడ్. ఈ సందర్భంగా జూన్ 1-2 తారీఖుల్లో నేను చీఫ్ జస్టిస్గా స్వీకరించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రధాన న్యాయమూర్తులతోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసి ప్రత్యేకించి న్యాయవాదులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని నేను అడిగాను. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ వైఫై సిస్టమ్ ద్వారా, మన వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కోర్టులు పట్టణాల్లో, నగరాల్లో బాగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా డబ్బులు ఉన్నటువంటి, కొంత పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఉన్నత శ్రేణి న్యాయవాదులకు మాత్రమే వృత్తి ఉంది. ప్రత్యేకించి మఫిషియల్ కోర్టు, చిన్న కోర్టుల్లో పనిచేసేటటువంటి న్యాయవాదులు, జిల్లా కోర్టులో పనిచేసే న్యాయవాదులకు ఈ రకమైనటువంటి సౌకర్యం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేశారు. నేను వెంటనే భారతదేశ ప్రభుత్వానికి, న్యాయశాఖ మంత్రికి ఒక లెటర్ రాసి చెప్పాను, మీరు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయండి, మొబైల్ నెట్వర్కింగ్ వ్యాన్స్ను ఏర్పాటు చేయండి. చాలామంది పేద న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు వృత్తిని కోల్పోయారు. ఈ రకంగా కనుక జరిగితే ఒక తరం యువతరాన్ని, ఒక తరం న్యాయవాద వృత్తి మొత్తం కూడా అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ తరం, ఒక తరం అంతా కూడా అంతరించిపోయి వీళ్ళు న్యాయ వ్యవస్థలో నుంచి భాగస్వాములు కాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి విషయాన్ని చెప్పాను. చెప్పి అవసరమైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఈ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఒక సౌకర్యాన్ని తీసుకొని తాలూకాకు ఒక మొబైల్ నెట్వర్కింగ్ వ్యాన్ పెట్టి అక్కడికి వాళ్ళు వచ్చి న్యాయవాదులు కోర్టులో కేసులు ఫైల్ చేసే విధంగా, ఆర్గ్యూ చేసే విధంగా అవకాశం కలిగించమని చెప్పాను. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య ఇంకా తీరలేదు కాబట్టి, ఈ కోవిడ్ సమస్య. అంతేకాకుండా మనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ అనేటటువంటిది మన జీవితంలో కోవిడ్ రాకముందు నుంచి ఉంది. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ప్రభావం చూపింది. మనకి చాలా సుఖంగా, తేలికగా కేసులు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడో మారుమూలమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు
మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకునేటటువంటి అవకాశం కలిగింది. అనేక వేల మంది న్యాయవాదులు మరి దేశవ్యాప్తంగా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా సుప్రీంకోర్టులో రోజు కూడా కేసులు ఆర్గ్యూ చేస్తున్నారు. అది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే మీలాంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టుకి ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసి అక్కడికి వచ్చి వేలలో లక్షల్లో ఫీజు ఇచ్చి అక్కడ వచ్చి మీరు ఉండి కేసును డిఫెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీ అంతటా మీరే వరంగల్ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కేసు ఫైల్ చేసి మీరు మీ కేసును మీరు ఆర్గ్యూ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. చివరిగా ముగించే ముందు నాకు ఇష్టమైనటువంటి మాట, మీ అందరూ కూడా మాతృభాషలో మాట్లాడండి, మాతృమూర్తిని ప్రేమించండి, మాతృ ప్రాంతాన్ని చేయండి. తెలుగు భాషలో అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది, అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది, పద్యాలు ఉన్నాయి. మన సంస్కృతి చరిత్ర మీ పిల్లలకు తెలియజేయండి. మీ పిల్లల్ని ఇంట్లోనన్నా తెలుగు భాషలో మాట్లాడే విధంగా చేయండి. ఆంగ్ల భాషను నేర్చుకోమనండి, కానీ ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా మాట్లాడే విధంగా మన పిల్లల్ని పెంచండి. మరి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి తెలుగులో తెలుగు మాట్లాడండి అని ప్రోత్సహించినటువంటి పెద్దలు, అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి సమాయుత్తమైనటువంటి పెద్దలు, ఈ ప్రాంతానికి విచ్చేసి మనందరినీ అభినందించి ఆశీర్వదించి ఈ ప్రాంగణాన్ని ఆవిష్కరించినందుకు వారికి వరంగల్ మహానగరం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ